చెప్పండి. టాటా నెక్సార్ ఉంది మన ముందు. ఇది వచ్చరికి 2024 వెహికల్, 12,000 రివెన్ ఓన్లీ. 12,000 రివెన్ వెహికల్. ఇదే వెహికల్ మీరు షోరూమ్ లో తీసుకున్నట్టయితే అరౌండ్ 14 lakhs ఉంటుంది. సో మన దగ్గర 12,000 తిరిగిన వెహికల్ 24 మోడల్ 9,99,000 వచ్చేస్తుంది. సో 9,99,000 అంటే ఒక 4 lakh డిఫరెన్స్ ఉంది అప్రాక్స్. 4 lakh డిఫరెన్స్ ఉంటుంది. 2024 మోడల్ టాటా నెక్సా అనేది. సో కార్ చాలా అంటే చాలా బాగుంది, ఈవెన్ ఈక్వల్ టు కొత్త కార్ లాగా కనిపిస్తుంది నాకైతే. సో వేరియంట్ అయితే బ్రో ఇది క్రియేటివ్ ప్లస్ వస్తుంది. క్రియేటివ్ ప్లస్ టాప్ ఎండ్ ఇది ఒక ఎక్స్ట్రా వేరియంట్ టైప్ లో వస్తుంది. ఇప్పుడు మనకి యానివర్సరీస్ అట్లా ఉంటాయో క్రియేటివ్ ప్లస్ అనేది ఒక వేరియంట్ వస్తుంది. ఇప్పుడు XZA ప్లస్ అలా ఉంటుందో క్రియేటివ్ అనేది ఒక వేరియంట్ కంప్లీట్ గా. సో అందులో ఇది కొత్త వస్తే 13 lakhs వస్తుంది ఈజీగా. ప్లస్ ఎక్స్టెన్స్ చాలేస్ కూడా వేస్తారు వాళ్ళు. సో మన దగ్గర మొత్తం కలిపి అప్రాక్స్ 10 lakhs వస్తుంది, 1,000 తక్కువ. ఓకే. సో గైస్ మనకు 10 lakh బడ్జెట్లో వస్తుంది. 2024 మోడల్. ఎవరైతే కొత్త కార్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ కార్ అనమాట. హరీష్ బ్రో చెప్పండి బ్రో. సో చాలా మంది నా ఫాలోవర్స్ మారుతుల బ్రీజా కార్స్ ఉన్నాయి ఉంది బ్రో. ఇది మన దగ్గర ఒక బ్రీజా వెహికల్ ఉంది. ఈ వెహికల్ 2016 మోడల్ వస్తుంది. VDI మిడ్ వేరియంట్ వస్తుంది. 2016 మోడల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్, డీజిల్. ఈరోజుసరికి మనకి 5,90,000 వచ్చేస్తుంది కంప్లీట్. 5,90,000. ఇదే వెహికల్ మీరు కొత్త తీసుకోవాలంటే సేమ్ 13 lakhs ఉంది వెహికల్. 13 lakhs ఉంది. 13 ప్లస్ ఉంది. సో ఇదేసరికి మనకి అరౌండ్ 6 lakhs 5,90,000 వచ్చేస్తుంది. సో గైస్ మనకు 5,90,000 కార్ వస్తుంది. 2016 మోడల్ డీజిల్ మాన్యువల్ వేరియంట్. 92,000 తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్. అవునా? సో డీజిల్ మాన్యువల్ కాబట్టి మనకు మంచి మైలేజ్ వస్తుంది. అరౌండ్ 18 దాకా వస్తుందా ఈజీగా. మీరు లైక్ హైవే మీద వెళ్తే 22 వస్తుంది బ్రో. అవునా? సో కార్ చాలా బాగుంది. 2016 మోడల్ బ్రీజా. సో చిన్న సో డెంట్స్ ఉన్నాయి కానీ పెద్ద మైనర్ డ్యామేజ్. టైర్ లైఫ్ కూడా మనకి అరౌండ్ 90% ఉంది. అన్ని టైర్స్ కొత్త టైరేనా? కొత్త టైర్స్ ఆల్మోస్ట్. ఓకే. సో గైస్ మనకు 90% టైర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర కియా సోనెట్ వెహికల్ ఒకటి అవైలబుల్ ఉంది. సో ఇది వచ్చేసరికి 2022 మోడల్ వెహికల్ వస్తుంది. డార్క్ వేరియంట్ వెర్షన్ వస్తుంది. 22 మోడల్. 22 మోడల్. ఇది వచ్చేసరికి మనకి 8,35,000 వచ్చేస్తుంది. 8,35,000. ఇదే వెహికల్ మీరు బ్రాండ్ న్యూలో తీసుకోవాలనుకుంటే అప్రాక్స్ 15 lakhs ఉంటుంది. 15 lakhs ఉంటుంది ఈజీగా. ఓకే. సో గైస్ మనకు 15 lakhs ఉంటుంది. సో వీళ్ళ దగ్గర చాలా మంచి ప్రైస్. 2022 మోడల్ 28,000 తిరిగింది వెహికల్, అంతే, చాలా తక్కువ. రైట్. నెక్స్ట్ ఏమన్నాయి బ్రో? నెక్స్ట్ మనకి హోండా జాస్ వెహికల్ ఒకటి ఉంది అవైలబుల్. ఇదేనా? ఇది వచ్చరికి చాలా స్పేషియస్ ఉంటుంది వెహికల్ కూడా. ఎవరైతే లైక్ ప్రీమియం ఫీచర్స్ కోరుకుంటారో వాళ్ళకి హోండా ప్రిఫర్ చేస్తారు ఎక్కువ. సో హోండాలో మనకి జాస్ వెహికల్ ఇది మోడల్ బ్రో. ఇది మోడల్ 16 మోడల్ వస్తుంది. 2016 మోడల్ వెహికల్ వస్తుంది. 4.3 lakhs ఉంది. 4.3 lakhs. సో గైస్ 16 మోడల్ మనకు 4.3లో వస్తుంది. సో మన హోండా వెహికల్స్ అంటే మనకు మంచి రిలయబుల్ ఉన్న వెహికల్. సో ఎక్కువ తిరగచ్చు కార్లో అయితే. సో కార్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. మనకి XV300 వచ్చరికి ఇది 21 మోడల్ వస్తుంది. 21 మోడల్ డీజిల్ ఆటోమేటిక్. డీజిల్ అండ్ ఆటోమేటిక్. ఓకే. ఇది కాంబో చాలా రేర్గా దొరుకుతుంది డీజిల్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్స్. ఇది వచ్చరికి మనకు 9 lakhs వస్తుంది. 9 lakhs. సో గైస్ 21 మోడల్. సో డీజిల్ ప్లస్ ఆటోమేటిక్. ఎవరికైతే డీజిల్లో ఆటోమేటిక్ కార్ కావాలంటే సో బెస్ట్ కార్ అంటే ఇదేనమాట. సో 9 lakhs లో వచ్చేస్తుంది కంప్లీట్ గా. ఇంకా న్యూ కార్ అయితే ప్రైస్? న్యూ కార్ అరౌండ్ 16 ఉంది బ్రో. 16 lakhs. 16 ప్లస్ ఉంది. 16 అనుకోండి. సో ఎంత వద్దన్నా మీకు ఒక 8 lakh డిప్రిసియేషన్ ఉంది. అరౌండ్ 45% డిప్రిసియేషన్. సో 8 lakh వరకు మనకు బెనిఫిట్ పొందగలంటే మన కొత్త కార్కి, ప్రీ ఓన్ కార్స్కి. సో 21 మోడల్. ఎన్ని కిలోమీటర్ పెట్టాలి? 1.3 lakhs తిరిగింది. అవునా? 1,30,000. బట్ షోరూమ్ కండిషన్ లో ఉంది. మన దగ్గర మాక్సిమం అన్ని సర్వీస్ ట్రాక్ వెహికల్స్ ఉంటాయి షోరూమ్ వి. అవునా? ఓకే. ఇంకా నెక్స్ట్ ఏమన్నా బ్రో? నెక్స్ట్ వచ్చి మన దగ్గర హుండాయ్ వెర్నా వెహికల్ ఉంది. 2017 మోడల్ వెహికల్. ఫ్లూయిడిక్ టాప్ అండ్ వేరియంట్ ఉంటుంది. ఇది వచ్చరికి మనకి అరౌండ్ 5,89,000 వస్తుంది. 5,89,000 తో వస్తుంది. మోడల్ బ్రో? ఇది మోడల్ సార్ 2017 మోడల్. 2017 మోడల్. సో గైస్ 17 మోడల్ హుండాయ్ వెర్నా. సో ఎంత ప్రైస్? ఇది వచ్చరికి మనకి 5,70,000 వచ్చేస్తుంది బ్రో కంప్లీట్ గా. 5,70,000. సో గైస్ మనకు 5,70,000 వస్తుంది. సో హుండాయ్ వెర్నా అంటే మనకు బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ పరంగా 5 star రేటింగ్ ఉంటుంది. సో కార్ అయితే ఈక్వల్ టు సో చాలా నీట్ కండిషన్తో ఉంది. నెక్స్ట్ ఏమన్నా బ్రో? నెక్స్ట్ మన దగ్గర నిసాన్ కిక్స్ వెహికల్ ఒకటి ఉంది. ఇది వచ్చరికి మనకి 6.5 lakhs పడుతుంది. 2017 మోడల్. 2017 మోడల్ 6.5 lakhs. ఓకే. ఒక ఎస్యూవీలో బెస్ట్ వెహికల్. ఓకే. సో గైస్ నిసాన్ అనగానే మనకు బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. మన అరౌండ్ 4 star రేటింగ్ ఉంటుంది. సో కార్ అయితే చాలా బాగుంది. 17 మోడల్ ప్రైస్ అర్థం కాలేదు. 17 మోడల్ 6.5 lakhs. 6.5 lakhs. ఓకే. నెక్స్ట్ మనకి లైక్ బాగా సేల్ అయ్యే వెహికల్స్ మన దగ్గర నెక్స్ట్ i20 వెహికల్ ఒకటి ఉంది. i20. సో ఈ i20 వెహికల్ వచ్చరికి మనకి 17 మోడల్ వస్తుంది. 2017 మోడల్ వెహికల్ 5.3 lakhs లో వచ్చేస్తుంది వెహికల్. 5.3 lakhs. సో పెట్రోలా? పెట్రోల్ వెహికల్. ఓకే. 17 మోడల్. సో మనకు 5.3 lakhs లో వస్తుంది. సో కార్ చాలా అంటే చాలా నీట్ కండిషన్తో ఉంది. సో టైర్ కూడా అరౌండ్ 50% ఉంటుందా? ఎస్ బ్రో, ఈజీగా ఉంటుంది. 55% ఉంది. 50% టైర్ ఉంటుంది. సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చెప్పండి నెక్స్ట్ కార్ అండి. సో ఇది వచ్చరికి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 2020 మోడల్ వస్తుంది వెహికల్. 35,000 తిరిగింది వెహికల్ అంతే. 2021 లైక్ 2020 మోడల్ వెహికల్ ఫుల్ టాప్ అండ్ విత్ సన్ రూఫ్ వస్తుంది. ఇది మళ్ళీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. 8 lakhs వస్తుంది కార్ ప్రైస్. 8 lakhs. 21 మోడల్. 2020 మోడల్. 35,000 రివెన్ వెహికల్. అవునా? సో గైస్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 20 మోడల్. సో చాలా మంది కొద్దిగా లేటెస్ట్ కార్స్ కావాలంటున్నారు ఫోర్డ్ ఎకోస్పోర్ట్లో. సో డీజిల్ పెట్రోలా?
ఇది పెట్రోల్ వేరియంట్ బ్రో. పెట్రోల్ వేరియంట్. పెట్రోల్ వేరియంట్ 35,000 రివెన్ వెహికల్. ఎవరికైతే లైక్ అడ్వెంచర్ చేద్దాం అనుకుంటారో, ఆఫ్ రోడ్ వెహికల్ వెళ్ళాలనుకొని వెళ్ళలేక లైక్ మళ్ళీ గేర్ షిఫ్టింగ్ వల్ల ఇబ్బంది వాళ్ళకు ఉంటారో ఆటోమేటిక్ గా ద బెస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. పెట్రోల్ ఆటోమేటిక్. పెట్రోల్ ఆటోమేటిక్. సో గైస్ పెట్రోల్ ఆటోమేటిక్ 40 స్పోర్ట్ అంటే 8 lakh బడ్జెట్లో వస్తుంది. 20 మోడల్ అరౌండ్ ఒక 5 years ఓల్డ్. 5 years ఓల్డ్ వెహికల్, 6 years వెహికల్ ఓల్డ్. వచ్చేసరికి 2021 మోడల్ డీజిల్ క్రెటా SX ప్లస్ విత్ సన్ రూఫ్ వస్తుంది. కిలోమీటర్స్ డ్రివెన్ వచ్చేసరికి 78,000 తిరిగింది. ఇది మనకి 12,50,000 లో వచ్చేస్తుంది టోటల్. 12,50,000. ఇదే వెహికల్ కొత్త తీసుకుంటే 20+ ఉంది బ్రో. 20+ ఉందా? 20+ ఉంది. SX ప్లస్ విత్ డీజిల్ వేరియంట్. డీజిల్ వేరియంట్ మనకి వెహికల్స్ చాలా తక్కువ ఉంటుంది. వెయిటింగ్ పీరియడ్ కూడా 1 month ఈజీగా ఉంటుంది. అవునా? మన దగ్గర స్పాట్లో అయిపోతుంది. క్రీటా 21 మోడల్ ఇది. సో డీజిల్ వెహికల్. సో డీజిల్ వెహికల్కి మంచి డిమాండ్ ఉంటుంది. సో పెట్రోల్ ఆటోమేటిక్ బ్రో. ఆటోమేటిక్గా డీజిల్ మాన్యువల్. డీజిల్ మాన్యువల్. సో గైస్ డీజిల్ మాన్యువల్ ఇది క్రీటా. సో 21 మోడల్. సో ప్రైస్ బ్రో 12,50,000 వస్తుంది బ్రో. అవునా? సో 12,50,000 వస్తుంది. సో మన కొత్త కార్ అరౌండ్ 18 lakhs ఉంటుంది కదా. 20+ ఉంది బ్రో. సో 20+ వస్తుంది అంటే ఆల్మోస్ట్ ఒక 8 lakh డిఫరెన్స్ ఉంది. 8 lakh డిఫరెన్స్ ఉంటుంది ఈజీగా. చూసారు కదండి. ఈ వెహికల్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా Cars24లో విజిట్ అవ్వండి. వీళ్ళ బ్రాంచెస్ హైదరాబాద్లో చాలా బ్రాంచెస్ అవైలబుల్ ఉన్నాయి. సో బాచుపల్లి, కోంపల్లి, అత్తాపూర్, బంజారాహిల్స్లో బ్రాంచెస్ అవైలబుల్ ఉన్నాయి. తప్పకుండా Cars24లో విజిట్ అవ్వండి. ఇందాక చెప్పినట్లుగా వీళ్ళు లైఫ్ టైం పాటు వారంటీ ఇస్తున్నారు. మనకు ఇండియాలో లైఫ్ టైం వారంటీ ఓన్లీ Cars24 మాత్రమే ఇస్తున్నారు. తప్పకుండా Cars24లో విజిట్ అవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు హైదరాబాద్లో ఎక్కడెక్కడ తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ కార్స్ అవైలబుల్ ఉంటాయో ఎవ్రీ వీక్ మీకు అప్డేట్ చేస్తుంటాం వీడియోస్ ద్వారా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.